మహారాజుగా ఉన్న మన బాలయ్య బాబు ఎలా నడిపించాడు, ఎలా సినిమా హిట్ అయ్యింది అన్న పాయింట్కి వస్తే అన్న, బాలయ్య బాబు యొక్క పర్ఫార్మెన్స్ అని పీక్స్ అని చెప్పొచ్చు అన్న. చాలా చాలా వైలెంట్ అనిపిస్తుంది. బాబు డియర్ ఓర్నియమ్మ వీడు ఎక్కడ మనిషి మృగం అనే ఫీలింగ్ ఉంటుంది అన్న. అంటే చిన్న చిన్న పిల్లలను చంపుతుంటాడో, ఊరిని నాశనం చేయాలనుకుంటాడో, మొత్తం నేనే ఉండాలనుకున్న వ్యక్తికి నిజంగా ఏముంటుంది ఫైట్ సీన్, బాబు డియర్కి బాలయ్య ఫైట్ సీన్ ఉంటుంది. చాలా పంపిస్తాను. అది కానీ ఇంటర్వల్ సీన్ కానీ వామ్మో ఎమోషనల్ ఎడ్ చేశాను నేను. చాలా మంచిది. అంటే క్లైమాక్స్ ఇంక రాగానే అన్న, స్టార్టింగ్ సినిమా ఫైట్ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఫైట్ ఎండ్ అవుతుంది. అది చాలా పంపించాను. బాలయ్య గెటప్స్ ఆ సినిమాలో ఏంటంటే మెయిన్గా ఏంటంటే అన్న, అంటే ప్రజలను కాపాడాలి, ప్రజలు సేవ్ చేయాలన్న పాయింట్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓవర్ చెప్తున్నాను, స్టోరీ చాలా గొప్ప అనిపించింది. బాబు యొక్క డైరెక్షన్ అది ఇంతమంది స్టోరీ ఇస్తారా, యంగ్ హీరోలకు మాస్ చేయడం వేరు, కొంత పెద్ద ఇచ్చిన వాళ్ళకి మాస్ చేయడం వేరు. కానీ నిజంగా చాలా మంది వాత హీరో ఎంత ఉందో అంత మించి ఉంది డాకు మహారాజు. నిర్మాత నాగవంశీ గారు వాల్తేరు వీరయ్య కంట ఈ డాకు మహారాజు చాలా బాగుంటుంది. నిజంగా బాగుంది. ఆయన ఇచ్చిన నాగవంశీ ఇచ్చిన మాట స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నా. అంత మించుందన్న. నిజంగా తీసుకున్న విధానం, డైరెక్షన్ వామ్మో. ఆ బక్కోడికి రజనీకాంత్ చెప్పాను, మన బండోడికి బలబ పట్ల ఆ బీజం కొట్టిన భయ్యా, నిల్చున్న బీజమే, కూర్చున్న బీజమే, తన్నిన బీజమే, ప్రతి దానికి బీజం టట్టా ఏం పడ్డది భయ్యా. నిజంగా చాలా 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 బాగుంది. నాకు బాగా నచ్చింది అంటే బాలయ్య పర్ఫార్మెన్స్, తమ యొక్క బీజము, తీసుకున్న స్టోరీ లైన్ చాలా గొప్ప అనిపించి, బాబు యొక్క డైరెక్షన్. ఈ 4 అన్న సినిమాకి చాలా ప్లేస్ డబ్బిడి సిబిడేస్ అనుకున్నా. అది ఏంది ఈ సాంగ్ బాగుంది, డ్యాన్స్ అవసరం అనుకున్నా. కానీ బాబీ ఎంత తెలియపడ్డా అంటే ఆ షార్ట్స్ వేపేశాడు. ఆ సినిమా చాలా ఎక్కడ కూడా మాకు నవ్వు రాలేదు, ఎక్కడ కూడా కామెడీ అనేది. అది చాలా బాగుంది. చాలా చాలా బాలయ్య బాబుకు మాస్ ఓరియంటెడ్ మూవీ. మనం చూసాం వీరసింహారెడ్డి లెజెండ్లో మనం జయపతి బాబా విలన్. ఇంకా అంతా మించిన విలనిజం వస్తుంది. మన దసరా సినిమా విలన్ కానీ, బాబీ డియల్ విలన్ కానీ, నిజంగానే వీళ్ళిద్దరు విలనిజం మధ్యలో హీరో ఎంట్రీ ఉంటుంది, వాళ్ళ ఫైట్ సీన్స్ ఉంటాయి. ఊతకోతే నేను నిన్ననే గేమ్ చేసి సినిమా వచ్చిన, కానీ ఈరోజు డాకు మహారాజు చూసిన తర్వాత మించిపోయాడు అన్న. అంటే చెప్తున్నా మంచి స్టోరీ. బాలయ్య బాబు విన్నా. ఇంకా రేపు సంక్రాంతి సినిమా ఉంది, దాని చూసి చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి గేమ్ చేంజ్ వస్తే డాకు మహారాజు స్టోరీ పరంగా చాలా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. 1 man షో అని చెప్పొచ్చు అన్న. కానీ మీ సినిమా కూడా కొన్ని బుక్కలు ఉన్నాయి. ఏంటంటే హీరోయిన్ చాలా తక్కువ టైం వాడారు అన్న. చాలా చిన్న రోల్ వచ్చిన హీరోయిన్, అది చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఊర్వశితో డ్యాన్స్ ఉంటుంది కదా, అది కూడా చాలా అంటే ఒక ఏజ్ గ్యాప్ అనిపించింది అన్న. అది కొద్దిగా డిస్టర్బ్ అనిపించింది. ఒకటి ఏం చెప్పాలన్నా, మన బాలయ్యబాబుకి ఏమంటానా, సెంట్రల్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకు వన్ సైడ్ స్టెప్ అని ఈ స్టోరీ రిపీట్స్ అన్నట్టుగా అటు డైలాగ్ లేవు. ఇలా నా పేరు అంటే నానాజీ, మైకిల్ జాక్సన్, డాకు మహారాజ్ అప్పుడు చిన్న డైలాగ్ కానీ గుర్తుండిపోయే డైలాగ్ అయితే లేవు అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. స్టోరీ చాలా గుర్తు. ఈ 3 తప్ప సినిమాకి అయితే ఎటువంటి డోకా లేకుండా బాలయ్య బాబు తన యొక్క మార్క్ ముందుకెళ్తాడు. ఎంత ఎదిగినా కూడా అంతే సక్సెస్తో వెళ్తున్నాడు బాలయ్య బాబు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. డాకు మహారాజ్ ఇస్ అ మాస్ బ్లాక్ బస్టర్. మంచి పైసా వసూలు, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాను. బాక్స్ ఆఫీస్గా బాప్ అని చెప్పొచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.